విజయమహల్ గేట్ సెంటర్లో గత 35 సంవత్సరాల నుండి సిద్ధ వినాయకుని నిర్మిస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సెంటర్లో విజయమహల్ గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రమండలి నాయకులు ముద్దులూరి శ్రీనివాసులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాల నుండి విజయమహల్ గేట్ సెంటర్లో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శబరి క్షేత్రం ఆలయ చైర్మన్ చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం శుక్రవారం డీజే మేళతాళాలతో వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ రెడ్డి, కె రాజా, శ్రీకాంత్, పి శివప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్ మరియు కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్థానిక విజయమహల్ సెంటర్ నందు నా పేరు ఎం శ్రీనివాసులు అండి. మేము విజయమహల్ సెంటర్ మిత్రమండలి గణేష్ మిత్రమండలి తరఫున గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సిద్ధి వినాయక చవితి వ్రతాన్ని జరుపుతున్నాము. దానిలో అనుగుణంగా రెండో రోజు శబరి క్షేత్రం టెంపుల్ చైర్మన్ గారు చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 500 మందికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తామండి. ఆయన పూర్తి సహకారాలు మాకు అందజేయడం వల్ల ఇంతమందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. పోకల రవి గారు 45వ డివిజన్ 16 క్లస్టర్ ఇన్ఛార్జ్ పోకల రవి గారి సహకారం, నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సారు గారు, డాక్టర్ పిఎస్బిఎస్ గారు ఆధ్వర్యంలో ముచ్చాల మస్తాన్ రెడ్డి గారు, మా కమిటీ మెంబర్స్ ముచ్చాల మస్తాన్ రెడ్డి గారు, పాలిపు శివప్రసాద్ రెడ్డి గారు, ఎంఎల్ నారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో మేము గత 35 సంవత్సరాల నుంచి స్థానిక విజయమహల్ గేట్ సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. దీనికి ముఖ్యంగా ఆద్యులు వచ్చి మా దివంగత కోడూరు శేషారెడ్డి గారు ఆయన తరపు నుంచి ఆయన 2002లో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మేము మా కమిటీని సాధారణంగా సాగిస్తున్నామండి. థ్యాంక్ యూ.